కోనసీమ జిల్లా రామచంద్రపురం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో చోరీకి గురైన మొబైల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దొంగతనానికి గురైన 53 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. దొంగతనమైన తర్వాత వినియోగంలో ఉన్న ఈ మొబైల్ ఫోన్లను ఆయా పోలీస్ స్టేషన్లోని ఎస్ఐలు ఫోన్ ట్రాకింగ్ ద్వారా కనిపెట్టి రికవరీ చేశామని గుర్తు చేశారు. అనంతరం మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులందరికీ పోలీసులు మీడియా సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ వెంకటనారాయణ, మండపేట రూరల్ సిఐ పి దొరరాజు, పట్టణ సిఐ సురేష్ బాబు పాల్గొన్నారు. నమస్కారం అండి అందరికి. ఈరోజు రామచంద్రపురం సబ్ డివిజన్ లో మొబైల్ ఫోన్స్ రికవరీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక వారం క్రితం మేము ఎన్ని మొబైల్స్ అయితే పోగొట్టుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి రిపోర్ట్స్ వచ్చినాయి, ఎవరి మొబైల్స్ ట్రేసబిలిటీ అవైలబుల్ గా ఉంది, అంటే పోయిన మొబైల్స్ లో ఎవరైనా వేరే వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు కానీ, లేదంటే అది దొరకబెట్టుకున్న వాళ్ళు కానీ వేరే సిమ్యులేషన్ ఏదైనా వాడుతున్నారా, ఇట్లాంటిది మేము ఇన్వెస్టిగేట్ చేసి సిమ్యులేస్ వాడుతున్నట్లు అయితే అవి ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగిందండి. అట్లా మొత్తంగా ఈరోజు 53 మొబైల్స్ వరకు రికవర్ చేసి వాటి లీగల్ ఓనర్స్ కి, అంటే న్యాయపరంగా వాటి ఓనర్స్ కి ఈరోజు అందజేయడం జరిగింది. ఇంకా ఒక 50 మొబైల్స్ వరకు రికవర్ చేయాల్సింది ఉంది. వాటికి కొంచెం వేరే రాష్ట్రాల్లో ఉండడం వలన కొంచెం లేట్ అయింది. అవి వచ్చే వరకు వీళ్ళని ఎందుకు ఆపడం అనేసరికి ఫస్ట్ టైర్ లో ఈ 53 మొబైల్స్ వరకు రికవర్ చేసి వాటి ఓనర్స్ కి ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం రామచంద్రపురం సబ్ డివిజన్ లో ముగ్గురు సిఐలు కూడా, రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారు సహకారంతో, వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది సహకారంతో చేశామండి. ఇది రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మొదటగా ఇనిషియేటివ్ తీసుకొని దీని కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.